ఫస్ట్ వార్త ఇగో ఇదే. గెలిచే స్థానాల్లో ఎందుకు ఓడిపోయాం? మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్ల స్థానాల్లో విజయమని సర్వే నివేదికలు. పొరపాటు ఎక్కడ జరిగింది? కార్పొరేషన్ పదవులు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించలేకపోయారు. వారిపై యాక్షన్ తీసుకోవాలని ఏఐసిసి ఆదేశం. పని చేయని వారికి పదవులు ఇవ్వొద్దని మెసేజ్. అధిష్టానానికి త్వరలో పిసిసి నుంచి నివేదిక. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పైన త్వరలో కాంగ్రెస్ పెద్దల రివ్యూ అంటూ ఇక మంత్రుల ఇలాకాలో ఓట్ షేర్ డౌన్. బట్టి ఉత్తమ్ నియోజకవర్గాల్లోనే కాస్త మెరుగు. మిగిలిన 10 చోట్ల అసెంబ్లీ కన్నా తక్కువే. లోక్సభ ఫలితాలపై కాంగ్రెస్ లో చర్చ. 6 నెలల్లోనే తగ్గడంపై పోస్ట్ పోల్ రివ్యూ అంటూ మేము ఈ 3 నియోజకవర్గాలలో ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. మరి ఏ సర్వే చెప్పిందో వీళ్ళకి నాకైతే తెలియదు, కానీ అక్కడ వీళ్ళకి గెలుస్తారు అని ఆలోచన చేసిరట. ఒకే ఒక్క సీటు మహబూబ్ నగర్ సీట్లో చెల్లా వంశీచంద్ర రెడ్డి గెలవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యమంత్రి సొంత సెగ్మెంటు, సొంత నియోజకవర్గం అక్కడే ఉండడం చేత ఉమ్మడి మహబూబ్ నగర్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కి కొంచెం అవకాశం ఉంది అని చెప్పినాము. అయినప్పటికీ కూడా అక్కడ 50-50%గా వాహిని టీవీ చెప్పింది. సో 50-50%లో ఇటు డీకే అరుణ కావచ్చు, ఇటు వంశీచంద్ర రెడ్డి కావచ్చు, ఎవరైనా గెలిచే అవకాశం ఉందని చెప్పినటువంటి సీట్ అది. అంతేకాని డ్యామ్ షూర్గా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేదు ఎక్కడ కూడా. మరి వాళ్ళకి సంబంధించిన సర్వే సంస్థలు ఏమైనా చెప్తే చెప్పుండొచ్చు, కానీ వాళ్ళకి సంబంధించిన అయితే 11 కాదు 14 చెప్తాయి కదా. సో మేమైనప్పటికీ కూడా వాహిని టీవీ ద్వారా కూడా సర్వేలో చెప్పింది ఒక వంశీచంద్ర రెడ్డి కానీ డీకే అరుణ కానీ అని చెప్పినాం. అట్లే రఘునందన్ రావును కూడా ఎలక్షన్కి ముందు వరకు అక్కడ కూడా సో బీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఎవరైనా గెలిచే అవకాశం ఉందని చెప్పి చివరికి ఎలక్షన్ జరిగినటువంటి పోలింగ్ సరళి తర్వాత మేము ఇచ్చినటువంటి రిపోర్టు రఘునందన్ రావే గెలవబోతున్నాడు అని చెప్పేసాం అక్కడ కూడా. సో ఈ 2 సీట్లు కాక చేవేళ్లకు సంబంధించి మొదటి నుంచి చెప్తా ఉన్నాము. అక్కడ ప్రజలు రంజిత్ రెడ్డిని నమ్మని పరిస్థితికి వచ్చేసిండ్రు. ఇవాళ మొన్నటిదాకా కేసీఆర్ దేవుడు అని చెప్పి ఇవాళ దయ్యం అని చెప్పి ఇవాళ పార్టీ మారి టికెట్ కోసము, సీటు కోసము మరి మేమంతా ఒకటే, మా వర్గమంతా ఒకటే అనిపించేటట్టుగా రంజిత్ రెడ్డి ఇందులోకి వచ్చి విశ్వేశ్వరరెడ్డిని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఆయనను తిరస్కరించడానికి సిద్ధమైనరు. ఖచ్చితంగా ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు మొదటి నుంచి అని చెప్పి మేము చెప్పిన ప్రతి సర్వేలో, ప్రతిసారి, ప్రతి వార్తలో అదే చెప్పినాము, డ్యామ్ షూర్గా గెలుస్తుందని. మరి అక్కడ కూడా వీళ్ళు ఎందుకు గెలుస్తుంది అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఒకసారి వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుంది ఒకసారి చూద్దాం. అసెంబ్లీ ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఎక్కువ సీట్లు గెలవలేకపోయామనే అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. పిసిసి సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నది. అయితే దీనిపై పార్టీ స్టేట్ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో ఢిల్లీలో ఇటీవల లోతుగా సమీక్షించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం పుంజుకొని ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉండేదని ఏఐసిసి పెద్దలు నిశ్చిత అభిప్రాయంతో ఉన్నారు. కానీ అంచనాలకు తగినట్టుగా ఈ 4 రాష్ట్రాల్లో సీట్లు పెరగకపోవడంతో కేంద్రంలో అధికారంలోకి రాకపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ 4 రాష్ట్రాలపై సమీక్షను మొదలుపెట్టి అన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఫలితాలపై ఏఐసిసి త్వరలో రివ్యూ చేయాలనుకుంటుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టినా వారు చొరవ తీసుకున్న అసెంబ్లీ సెగ్మెంట్లో లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఎక్కువ ఓట్లు రాలేదన్నది ఏఐసిసి పెద్దలకు అంతు చిక్కడం లేదు. పదవులను అనుభవిస్తున్నా అభ్యర్థిని గెలిపించుకోలేకపోవడం ప్రశ్నార్థకమైంది. నిర్దిష్టంగా ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంతమందికి కార్పొరేషన్ పదవులు వచ్చాయి, ఎన్నికల్లో వారికి అప్పచెప్పిన బాధ్యతలు ఏంటి, అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లన్నీ, ఇప్పుడు పడ్డ ఓట్లకు ఎంత తేడా ఉన్నది, పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదు, వీరి ప్రమేయం ఎంత వంటి అంశాలపై లోతుగా విశ్లేషించి వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర నాయకత్వాన్ని ఏఐసిసి ఆదేశించినట్టు సమాచారం. లోక్సభ ఎన్నికలకు ముందు దాదాపు 35కు పైగా కార్పొరేషన్లకు నామినేటెడ్ పదవులను సైతం ప్రకటించినా ఇంకా ఫైనల్ తరువులు వెలువడలేదు. లోక్సభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాలు సమీక్షించాలని ఆదేశించిందంటూ ఇక పనిచేసిన వాళ్ళకే పదవులని చెప్తా ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే బీజేపీకే 1-2 సీట్లు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉండే రాష్ట్రంలో 8 సీట్లు. ఎందుకంటే బీఆర్ఎస్ పూర్తిగా కనిపించకుండా పోతుంది. బీఆర్ఎస్ సీట్లన్నీ కూడా బీజేపీకి ఓట్లు సీట్లన్నీ కూడా మళ్ళబోతున్నాయని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా చెప్పిన విధానమే. సో బీజేపీకి ఇంకొక 2 సీట్లు యాడ్ అవ్వాల్సింది కాంగ్రెస్కి వచ్చినాయని చెప్పి అంటా ఉన్నాం. ఎందుకోసం అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు కావచ్చు, తర్వాత మాట మార్చిన విధానం కావచ్చు, ఒక 3-4 నెలల్లోనే 3 నెలల లోపల చేస్తా అన్నటువంటి పనులన్నీ చేయకపోవడంతో పాటు వాళ్ళ బిహేవియర్ అంటే ఇక్కడ కేసీఆర్ చేసినటువంటి తప్పులను మాత్రమే బయటకేద్దాం, తప్పులను మాత్రమే బయట చూపిద్దాం,
దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోపోవడం వల్ల అంటే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇక కాంగ్రెస్ ప్రయత్నం కూడా ఏం చేసిందంటే కేసీఆర్ లాంటి కాదనుకొని మమ్మల్ని తెచ్చుకున్నారు అంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల కాబట్టి కేసీఆర్ని ఇంకా దోషిగా నిలబెడితే ఈ సమాజం ముందర అవసరమైనటువంటి ఇంకా ఆయన చేసినటువంటి తప్పులన్నీ కూడా బయట పెడితే అప్పుడు ఆ రోజు మమ్మల్ని ఇవేమీ చేయలేకపోయినా ఏమనరు అనే ఒక భావనకు వచ్చినట్టుగా కనిపించింది. అప్పటికప్పుడు రైతు బంధు కూడా రైతు భరోసాగా మారకపోవడం కావచ్చు, ఇంకా వేరే అంశాలు చాలా ఉన్నాయి, ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి కదా. సో హామీలు రైతు రుణమాఫీ కూడా ఉంది. సో ఇవి ఇయ్యలేదు కాబట్టి ఇయ్యనందుకు మా మీద అంత కోపమేం ఉండదు, కేసీఆర్ని దొంగ అనేది చూపిస్తే సరిపోతుంది అని అనుకున్నారు. కానీ ఎవరైనా సరే రెండు కోరుకుంటారు. ఒకటి, తప్పు చేసినోడికి శిక్ష పడడంతో పాటు తప్పు చేసినోని సమాజం ముందు దోషిగా నిలబెట్టడంతో పాటు డెఫినెట్గా మీరు చెప్పిన మాటలు మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోతే అడుగుతారు కదా. సో అందుకోసమే అక్కడ ఏం జరిగిందంటే బీజేపీకి కేంద్రంలో నరేంద్ర మోదీ ఉండాలి, ఆయన ఉంటేనే బాగుంటుంది, ఈ దేశ భద్రతకు బాగుంటుంది అని భావించినటువంటి ప్రజలు సో ఇటువైపు బీజేపీ వైపుగా ఆలోచించారు ఆ ఎన్నికలలో, ఆ ఎలక్షన్స్కు ముందు. సో అందుకోసమే బీజేపీకి ఇంకా 1-2 సీట్లు ఎక్కువ రావాల్సింది, కాంగ్రెస్కి బీజేపీకి సరిసమానంగా సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ 0 అవడం వల్ల. సో అందుకోసమే ఇక్కడ ఈ 3 సీట్లు కూడా అనుకున్నారు. కానీ ఈ 3 సీట్లు కాదు, ఇంకో 2 సీట్లు కోల్పోయే పరిస్థితి ప్రమాదం కాంగ్రెస్కు ఉండే. అందులో ఇక్కడ అంటే వాళ్ళ లోపల వాళ్ళకు ఉన్నటువంటి అనైక్యత కూడా కొంత దెబ్బతీసిందని చెప్పి ఈ వార్త. అందుకోసమే వాటికి సంబంధించి రివ్యూ చేస్తూ ఉన్నారు కేంద్రం అంటే సెంట్రల్ పార్టీ కూడా. ఒకవేళ ఈ 3 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో కనుక సీట్లు ఎక్కువ వచ్చి ఉంటే కేంద్రంలో ఇవాళ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేది కదా అని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా ఇక రివ్యూ చేసుకుంటా ఉన్నారు. ఇక పోస్ట్ పోల్ రివ్యూ అంటారు దాన్ని.